హాయ్ అండి, వెల్కమ్ టు అనునయమ్స్ ఛానల్. నేను మీ రాజీ. సో ఈ మన ఛానల్లో మోస్ట్లీ హెల్త్ కిడ్స్ కోసం హెల్తీ ఫుడ్ ఐటమ్స్ అండ్ రిలేషన్షిప్ టిప్స్ పోస్ట్ చేస్తూ ఉన్నానండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. సో ఈరోజు అలాంటి మరికొన్ని టిప్స్తో మేము ముందుకు వచ్చానండి. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అప్రిషియేషన్ గురించి అండి. ఎంతమంది ఈ రోజుల్లో టైం తీసుకొని తన వైఫ్ని కానీ హస్బెండ్ని కానీ ఒక చిన్న అప్రిషియేషన్ చేయగలుగుతున్నారండి డే టు డే. జస్ట్ ఆలోచించండి, మనకు చాలా పనులు ఉంటాయి కానీ ఎంత కష్టపడుతున్న వైఫ్ని హస్బెండ్ని గుర్తించడానికి మాత్రం టైం ఉండదు. సో చిన్న అప్రిషియేషన్ అండి, ఒక చిన్న థ్యాంక్ యూ. సపోజ్ మీ వైఫ్ ఇవాళ మంచి వంట చేసిందనో, లేకుంటే మీ మార్నింగ్ మూడ్ని ఎన్లైటన్ చేసిందనో, లేకుంటే తను ఏదైనా ఒక మంచి డ్రెస్ వేసుకుందనో, లేకుంటే పిల్లలని మంచిగా డ్రెస్అప్ చేసిందనో, ప్రిపరేషన్ చేసిందనో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ రిజల్ట్ బాగుందనుకోండి, ఒక చిన్న థ్యాంక్ యూ చెప్పండి. లేదా యూ లుక్ సో వెల్ అనండి. సో ఆ రోజు మొత్తం ఆ అమ్మాయికి ఇట్స్ లైక్ అ బూస్టప్. ఎంత హ్యాపీగా ఉంటుందనిపిస్తుందండి. సో ఒకసారి ఇది ట్రై చేయండి. సెకండ్ థింగ్, అవాయిడ్ డిస్రెస్పెక్టింగ్ యువర్ వైఫ్ ఇన్ పబ్లిక్. మేబీ మీరు ఫ్రెండ్స్తో గ్యాదరింగ్కి వెళ్ళి ఉండొచ్చు, లేదా చిన్న నైట్ అవుట్ చేయడానికి వెళ్ళి ఉండొచ్చు, ఆర్ ఏదైనా ఆ ఫంక్షన్కి వెళ్ళి ఉండొచ్చు. ఎక్కడైనా సరే, ఫర్ సపోజ్ ఏదో హరీబరీలో మీ వైఫ్ కానీ మీ కిడ్స్ కానీ చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, మీరు కూడా చేస్తూ ఉండొచ్చు. సో ఇట్ అప్లైస్ ఫర్ బోత్ అనమాట. సో అలాంటప్పుడు ఆ మిస్టేక్ చేసిన వెంటనే కోపం తెచ్చేసుకోవడం, వాళ్ళ మీద గట్టి గట్టిగా అరవడం, బుద్ధుందా లేదా ఇలాంటి వర్డ్స్ చాలామంది యూస్ చేస్తూ ఉంటారు, తల పనిచేస్తుందా లేదా అన్నట్టు. వెరీ కామన్, బట్ అవసరం లేదు. ఎందుకంటే మీరు అలా చేయడం వల్ల ఇన్ఫ్యాక్ట్ అటు అవతల వ్యక్తి యొక్క కాన్ఫిడెన్స్ని హర్ట్ చేయడమే కాకుండా మీ మీద ఉన్న రెస్పెక్ట్ని పోగొట్టుకుంటున్నారు. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బెనిఫిట్ ఎయిదర్ ఆఫ్ యూ. అలాంటప్పుడు ఇట్ హ్యాస్ టు బి అవాయిడెడ్. ఓకే. స్టెప్ 3 అంటే టిప్ 3. సో ఇందులో ఏంటి అని అంటే, స్పెండ్ టైమ్ విత్ యువర్ స్పౌస్ అట్లీస్ట్ వీక్లీ. ఒకవేళ డైలీ కుదరట్లేదు, మీ బిజీ స్కెడ్యూల్ వల్ల కుదరట్లేదని అనుకోండి, కనీసం వీక్లీ ఒక స్కెడ్యూల్ పెట్టేసుకోండి మీ ఫోన్లో, ఒక క్యాలెండర్ లాగా. కానీ వాట్ ఎవర్ ఇస్ బెస్ట్ వే టు రిమెంబర్, వీక్లీ ఒక 20 to 30 minutes మీ వైఫ్తో కానీ మీ హస్బెండ్తో కానీ మీరు కూర్చొని డిస్కస్ చేయాలి. వాట్ ఎగ్జాక్ట్లీ యూఆర్ గోయింగ్ టు డిస్కస్. ఇట్స్ నథింగ్ అండి. సో ఈ వీక్ అంతా ఎలా జరిగింది, మీ ప్లాన్స్ ఏంటి, మీరు ఎలా ప్రోగ్రెస్ అయ్యారు, మీ ఇంట్లో సిచ్యువేషన్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, ఎక్కడ ఆగిపోయాము, ఏంటి ప్రాబ్లం, ఏదైనా ఇంప్రూవైజ్ చేసుకుంటే బెటరా, అది మీ వైఫ్ మీకు హెల్ప్ చేయగలరా, మీ హస్బెండ్ మీకు హెల్ప్ చేయగలరా. సో ఫస్ట్ మనకున్న ప్రాబ్లం గురించి మనం ఇంట్లో వాళ్ళతోనే డిస్కస్ చేయాలండి, నాట్ విత్ యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ విత్ యువర్ సో కాల్డ్ ఫ్రెండ్స్ ఆర్ నాట్ విత్ యువర్ కొలీగ్స్. బికాస్ చాలా వరకు సిచ్యువేషన్స్ డ్రాగ్ అయిపోతున్నాయి. లైక్ మీరు ఎంటైర్ వరల్డ్ని అప్రోచ్ అవుతున్నారు కానీ డిస్కస్ చేయాల్సిన పర్సన్తో డిస్కస్ చేయట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే అది లాగి 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 తెగిపోవడం అంటారు చూడండి, అలా జరుగుతుంది. సో అంతవరకు తెచ్చుకోకుండా హ్యాపీగా మన ప్రాబ్లమ్స్ని మనం ఫస్ట్ ప్రైవేట్గా డిస్కస్ చేసుకొని దాన్ని ఒక సొల్యూషన్ తెచ్చుకోవడం బెటర్ అండి. సో ఇవ్వండి ఈరోజు ఇవ్వాలనుకున్న ప్రో టిప్స్. సో మీకు ఈ టిప్స్ నచ్చితే డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఇవి చాలా హెల్దీ రిలేషన్షిప్ కోసం చెప్తున్నానండి. సో ప్లీజ్ డూ ఫాలో ఇఫ్ యూ లైక్ ద టిప్స్. అలానే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తుందంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ సర్కిల్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ అస్. బై బై.